దిస్ ఇస్ ట్రూ. ఎవరైనా మీరు చెప్పండి చేతులెత్తి. మా అమ్మగారు, మా నాన్నగారు, ఇతరులు, మా బంధువులు చనిపోయినప్పుడు వాళ్ళు పెట్టుకున్న బంగారం కమ్మలు కానీ, నెక్లెస్ కానీ, అదేం నల్లపూసల దండ కానీ, వడ్డాడం కానీ, పాపిడి బిళ్ళ కానీ అన్నీ వాళ్ళతో పాటే సమాధిలోనికి పంపించినామని వాళ్ళు చేయొద్దండి. గుంటూరులో ధైర్యం ఉంటే మీకు లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, కంటద్దాలు పెట్టి మాత్రం మీరు పంపించినారు. మేము కూడా అలాగే చేసాం మా అమ్మగారికి. అది ఎవరికి సూటి కాదు, అది ఎవరు తీసుకోరు. కనుక నీతో పాటు వచ్చేది నువ్వు వాడిన ఇష్టమైన బహుశా ఒక డ్రెస్సు, తిరిగి నీ కళ్ళద్దాలు వస్తాయి. ఇంత ప్రయాసపడింది దానికేనా బ్రదర్? అందుకే నేను ప్రభుని మూడే కోరుతా, ప్రభువా నేను ఈ భూమి మీద ఉన్నంత కాలం పండుకోవటానికి 6 అడుగుల చాప ఒకటి కావాలా. ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నన్ను తీసుకుని వెళ్ళటానికి 6 అడుగుల పెట్టి కావాలా. నన్ను పాతి పెట్టడానికి సమాధి తోటలో 6 అడుగుల గొయ్యి కావాలా. ఈ 3 అడుగులు నాకు ఇస్తే అది నా జీవిత ధన్యం. వదినాను మనం మహిమ రాజ్యంలో ప్రవేశించిన మహిమగల ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. మనం ఉన్న పాటను మార్చబడి ఆయనతో పాటు సదాకాలము పరలోక రాజ్యంలో ఉండటానికి కొనిపోబడుతున్నాం. ఈ మహిమ నిరీక్షణ గల యేసు నీకొద్దా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ముగించినైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప అటు ఇటు వెళ్ళి కలవర పెట్టొద్దు. ఈ రాత్రి ప్రత్యేక నీ కొరకే.